సాయిల్ ఇన్ నేచర్ ఈజ్ కాల్డ్ పెడాలజీ. మట్టి గురించి కానీ మట్టి నమూనాల గురించి కానీ తెలుసుకునే విధానాన్నే పెడాలజీ అంటారు ఇంగ్లీష్లో. ఈ విధంగా ఈ మట్టినే ఎరువుగా, మట్టినే పురుగు మందుగా, మట్టినే సర్వరోగ నివారణగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సివిఆర్ పద్ధతిలో మెయిన్ బ్రహ్మాస్త్రాలు మట్టి, నీరు, ఆమదం, మొలకల ద్రావణం, కుంకుడుకాయల రసం. ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనం పంట పండించడం జరుగుతూ ఉంటుంది. అదిగాక ఈ మధ్యన సార్ చెప్పాడు నూకలు జల్లమని. మన నూకలు జల్లడం జరిగింది. మిగతా చుట్టుపక్కల దాదాపు 10-15 కిలోమీటర్లు గమనించాను నేను. ఎండలకి ఈ 43, 44, 45 డిగ్రీలు ఎండలకి, కసి ఎండలకి వాడిపోయి చనిపోతున్నాయి మొక్కలన్నీ. మంద మాత్రం బాగుంది. ఎందుకంటే ఆ నూకలు జల్లడం ఒక ఎఫెక్ట్. నూకలు జల్లడం వల్ల లోపల కూలింగ్గా ఉండడం, నీట్గా రావడం, మొక్క బతకడం, చేయడం. మొన్ననే సలప నాటు కూడా వేయించడం జరిగింది. ఈరోజు కొట్టే మట్టి ద్రావణంతో, ఇప్పుడు మనం మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేస్తాం కదా, దీంతో ఇంకా అంతా నీట్గా రావడం జరుగుతుంది. మొక్క ఎండాకాలంలో కూలింగ్ రావడం, చలికాలంలో హీట్ రావడం ఈ మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేయడం వల్లనే. ఎవరైనా సరే లాస్ట్కి కలవాల్సింది కూడా ఈ మట్టిలోనే. ఈ మట్టినే, ఇది మట్టే శాశ్వతం, మనుషులు శాశ్వతం కాదు. ఈ మట్టినే మనం పొలాల్లో యూజ్ చేయడం జరుగుతుంది. రాబోయే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఆస్తులు, అంతస్తులు కాదు ఇవ్వాల్సింది, మంచి భూమి, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. థ్యాంక్ యూ. మనం పై మట్టి తీసుకోవడం జరుగుతుంది. ద స్టడీ ఆఫ్ సాయిల్ ఇన్ నేచర్ ఈజ్ కాల్డ్ పెడాలజీ. మట్టి గురించి కానీ మట్టి అవశేషాల గురించి కానీ తెలుసుకోవడాన్నే పెడాలజీ అంటారు. సివిఆర్ పద్ధతిలో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, ఒక ఎకరాకి పై మట్టి ఒక 25 కేజీలు. ఇప్పుడు మనం తీసేది పై మట్టి. ఒక ఎకరాకి పై మట్టి ఒక 25 కేజీలు, లోపల మట్టి ఒక 25 కేజీలు, 200 లీటర్ డ్రమ్ము, 200 లీటర్ డ్రమ్ము నీళ్ళల్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి డైరెక్ట్ పొలంలో స్ప్రే చేయడం జరుగుతుంది. సివిఆర్ సార్ మొన్ననే ఫోన్ చేయడం జరిగింది. సారు ఈ విధంగా మట్టి ద్రావణం స్ప్రే చేయండి. మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మొక్క ఎండల్లో కూలింగ్ రావడం జరుగుతుంది. చలికాలంలో, వర్షాకాలం చలి ఉండదు కదా, అప్పుడు హీట్ రావడం జరుగుతుంది. ఇట్ కీప్స్ కూల్ ఇన్ సమ్మర్, ఇట్ కీప్స్ హాట్ ఇన్ వింటర్. అది మట్టి యొక్క గొప్పతనం. మట్టి ద్రావణం స్ప్రేయింగ్ ఇప్పుడు మీరు చూడటం జరుగుతూ ఉంది. మనం 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగింది RNR 15048 తెలంగాణ సోనాలో. ఆ రైస్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఒకసారి BPT 5204, RGL 7034, NLR 33449 నెల్లూరు మసూరి, MDU 1426 మారుతీరు వరి పరిశోధన స్థానం వాళ్ళు వెలువడించింది మొన్న. ఇవన్నీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే, RNR 15048 the mini kit was tested in 65 locations. SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం, వెస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ. తెలంగాణ సోనా క్రాప్ డ్యూరేషన్ 120 రోజులు. మనం చెప్పుకుంది కూడా అదే. రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హైలైట్స్ ఆఫ్ 2020, 2024, 2025, 2026 సాగు చేసాం మనం తెలంగాణ సోనాని. 120 days క్రాప్ డ్యూరేషన్ కరెక్ట్. ఇట్స్ 100% కరెక్ట్. అది MDU 1426, 130 రోజుల పంటకాలం. ఈసారి మనం వేసిన RGL 7034 140 రోజుల పంటకాలం. పెరిగిపోతా ఉన్నాయి క్రాప్ డ్యూరేషన్స్. అయితే RGL 7034 పంటకాలం 140 రోజులు అయినప్పటికీ కూడా మనకి బెనిఫిట్టే. తుఫాన్లకి, వడగండ్ల వానకి తట్టుకొని నిలబడుతుంది. మట్టి ద్రావణం లోపల మట్టి స్ప్రే చేయాలంటే లోపల మట్టి కూడా మనం తీసుకోవాలా. 25 kgs. లోపల మట్టిలో ఉన్నటువంటి సన్నన ధారణే పురుగుల్ని, చీడపీడల్ని, దోమల్ని అరికట్టేయడానికి ఆ జిగురే మనకి పనికి వస్తుంది. అది ఇప్పుడు స్ప్రేయింగ్ చేస్తాం కదా, ఒక 10 రోజులు ఆగిన తర్వాత మీరు చూడండి ద రిజల్ట్. ఐ విల్ షో ద రిజల్ట్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సివిఆర్ పద్ధతిలో వరి సాగు. అసలు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటో ముందు చూసుకుందాం. సివిఆర్ మెథడ్ అంటే సి అంటే చింతల, వి అంటే వెంకట, ఆర్ అంటే రెడ్డి. చింతల వెంకటరెడ్డి గారి మెథడ్. చింతల వెంకటరెడ్డి గారి మెథడ్ కాబట్టి సివిఆర్ మెథడ్ షార్ట్కట్లో మనం అనడం. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్, మల్కాజ్గిరి, అల్వాల్లో ఉంటారు సారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ద్రాక్ష రత్న, అదేవిధంగా పేటెంట్ జెనీవాలో పొందారు ఆయన. మట్టి నీరుతో వ్యవసాయం. ఒక ఎకరానికి 25 కేజీల పై మట్టి ఇప్పుడే మట్టి పోయడం జరిగింది. 25 కేజీల లోపల మట్టి, 1/2 లీటర్ ఆమదం, కుంకుడుకాయలు 1 కిలో వాటి పేస్ట్ చేసుకుంటాం కదా రసం, వడ్లు 2 కేజీలు, గోధుమలు 2 కేజీలు,
200 లీటర్ డ్రమ్ము నీళ్ళు ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం కర్రతో కలిపెట్టి డైరెక్ట్ పొలంలో స్ప్రే చేయడం. ఇది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ మెయిన్ ఇంపార్టెంట్. లోపల మట్టి చీడపీడలు పురుగులు దోమలను చంపడానికి, అదేవిధంగా పై మట్టి గ్రోతింగ్. పై మట్టిలో ఎండ వాన గాలి చలి మొత్తం దానిపైన పడి ఉంటుంది కాబట్టి చూడండి పై మట్టిలో పోషక విలువలు ఉంటాయి. పోషక విలువలు పై మట్టిలో ఉంటాయి. ఈ విధంగా అన్ని దీంట్లో ఉంటాయి, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో కలిసి ఉన్నాయి కాబట్టి మంచి ఇంకో ఈ విధంగా ఉంది పైరు. 10 రోజుల తర్వాత చూద్దాం మనం. ఈరోజు 32వ రోజు కదా, 42వ రోజు అంటే 10 రోజుల తర్వాత ఎటువంటి పిలకలు తీసుంటుందో మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చూస్తాం. ఇది మనం 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం మనం. అదిగాక లేత నారు నాటాం. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి కాబట్టి లేత నారు నాటడం ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. లోపల మట్టి పై మట్టి ఈరోజు మనం చేసే స్ప్రేయింగ్ ఈ విధంగా ఉన్నటువంటిది. ఒక 10 డేస్ తాలిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మీరు క్లియర్ కట్గా చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ. వర్షం పడితే ఏ విధంగా అయితే మొక్క తడుస్తుందో ఆ విధంగా మనం మొక్క తడుపుకోవాలా. ప్రతి మొక్క తడవాలా. ఒక మొక్క తడిసి ఇంకో మొక్క తడవకపోతే అది ప్రయోజనం ఉండదు. స్ప్రేయింగ్లో ప్రతి మొక్క తడిసే విధంగా మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఇది కంపల్సరీగా చేసుకోవాల్సిన ప్రక్రియ. ఎకరాకి 25 కేజీలు పై మట్టి 20 కేజీలు లోపల మట్టి సరిపోతుంది. 250 గ్రాములు చాలు. అయితే ప్రతి మొక్క తడవాల. ఇది మాత్రం 100% కంపల్సరీ మ్యాండేటరీ. ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మెయిన్ ప్రతి మొక్క తడిసే విధంగా స్ప్రేయింగ్ చేసుకోవాలా. ఓకే, థ్యాంక్ యూ.